ఇక పొద్దుగూకినాక పోరగాళ్ళకి ఏం పని ఉంటుంది? ఇక సర్కారు సాదే పని పెట్టుకుంటారు కదా, సర్కారు సాదే పని పెట్టుకుని వాళ్ళు ఆగుతారా? వాళ్ళని ఏమన్నా అంటే మా బొలేరకే నువ్వు సైడ్ ఇవ్వవా అని బస్సు డ్రైవర్ల మీదకి పోయి ఇక ఈ బస్సును ఇటు పోకుండా ఆ బస్సును అటు పోకుండా దాని గుద్ది దీని గుద్ది 3 బస్సులను ఆపి నడిపి ఇట్లా బొలేరని పెట్టి పొట్టు పోరాటం చేసిర్రు. ఇక పోలీసులు ఊకుంటారా ముచ్చట తెలిసినాక 3 మునగాళ్ళని తీసుకొని పోయిర్రు. ఇక అయితే ఇటు బస్సు డ్రైవర్లు కూడా ఫిర్యాదు ఇచ్చిరట, ఏందా మాకు ఈ రోడ్డు మీద మేము కొలువులు చేసుకోవద్దా, ఇంటికి పోవద్దా, ఈ అడవులు ఆ పోరగాలు మొత్తం ఎగురులో పడితే ఏందన్నట్టు అని చెప్పి పెద్ద జవడం అయిందిలా. మరి ఏ ఊరి పోరగాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో తెలియదు కానీ ఇక ఇట్లా అయితే పొద్దుక్తే పోరగాళ్ళతో పెద్ద కష్టం ఉన్నది. రోడ్డు మీద లొల్లి చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు పట్టుకపోతారన్న భయం కూడా లేకుండానే తయారైతున్నారు ఈ నడుమ. ఇక దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి ఓ బొలెరోతోని అల్చలి చేసారు అనుకోరాదు ముగ్గురు. ఇక రోడ్డు మీద ఆర్టీసీ బస్సు సైడ్ ఇయ్యలేదని 3 ఆర్టీసీ బస్సులను బొలెరోతోని గుద్దిండ్రు గీ యువకులట. ఇక నడి రోడ్డు మీద బొలెరోను పార్క్ చేసి ఆర్టీసీ బస్సులతో పాటు కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ చేసి నానా హంగామా చేసిండ్రు గీ 3 యువకులు. ఇక ఇంకేమున్నది, బొలెరోతో పాటు హంగామా చేసిన 3 యువకుల మీద దుండిగల్ పిఎస్ లా ఆర్టీసీ డ్రైవర్లు ఫిర్యాదు చేసిండ్రులా. ఇక చూడుండ్రి ఎట్లున్నదో కథ. ఆర్టీసీ బస్సు పక్కకు సైడ్ ఇవ్వకపోతే గిట్లా ఎత్తారా చెప్పుండ్రి? ఇక ట్రాఫిక్ అన్నాకలా ఆగాల పోవాలా? ఇక రోడ్డు మీద బస్సులు అన్నాక బండ్లు అన్నాక ఆగుతాయి, ట్రాఫిక్ అన్నది జామ్ అవుతుంది. 1 పుట్లకు పుట్లు వస్తూనే ఉంటారు రోడ్డు మీద. ఇక పక్కకు తప్పుకుంటలేరని ఉన్న బస్సులని గుద్ది ఇక రోడ్డు మీద గట్ల బొలేరని పెట్టి ఏడికాడ ట్రాఫిక్ జామ్ చేస్తే జనాలకు ఎంత ఇదైతుంది చెప్పుండ్రి? ఇక గిసుంటోలు గీ నడుమిలకు పేల భయం ఉన్న లెక్కలనుడా లేని లెక్కలనుడా? ఇక ఇంతైతే చేసిండ్రు కానీ పోలీసులకు దొరికినాక వీళ్ళకి తలవాలు గట్టిగానే పడతాయి.